కర్నూలు జిల్లా గోనెగండ్ల తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ రైతు దగ్గర నుండి లంచం 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా వీఆర్ఓ రామకృష్ణ, వీఆర్ఏ మల్లేష్ను రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్ఓ రామకృష్ణ, వీఆర్ఏ మల్లేష్ను అదుపులోకి తీసుకుని కైరవాడి గ్రామ సచివాలయానికి తరలించి అక్కడ ఏసీబీ అధికారులు విచారణ చేపట్టగా కైరవాడి గ్రామానికి చెందిన నల్లబోతుల రంగస్వామి తన అన్నదమ్ములపై ఉన్న మొత్తం 9.45 ఎకరాల భూమిని ఆన్లైన్లోకి ఎక్కించాలని వీఆర్ఓను కోరారు. దీంతో ఆన్లైన్ చేయడానికి వీఆర్ఏ సహాయంతో వీఆర్ఓ 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు బయటపడింది. అయితే వీఆర్ఓకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు రంగస్వామి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో బాధితుడు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరి వద్ద పట్టుబడ్డ 10,000 రూపాయలతో పాటు వీఆర్ఏ దగ్గర అనధికారికంగా ఉన్న 26,430 రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. వీళ్ళ 5 మందికి సంబంధించిన భూమిని ఈ పాస్పోర్ట్ రికమెండ్ చేసి ఫార్వర్డ్ చేయడానికి గాను మొత్తం 9 ఎకరాల 45 సెంట్లు వీళ్ళ అమ్మగారి పేరుతుంటే అది వీళ్ళు అందరూ పంచుకున్నారు. పంచుకున్న తర్వాత దాన్ని మ్యూటేషన్ చేసి ఈ పాస్పోర్ట్ ఇవ్వడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి 3,000 రూపాయలు డిమాండ్ చేసి చివరిగా 2,000 రూపాయలు అనగా 5 మంది కలిసి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది వీఆర్ఓ వీఆర్ఏ ద్వారా. సో దానిపైన అతనికి ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. సో దానిపైన ఈరోజు ఈ వీఆర్ఓ రామకృష్ణ మల్లేష్ అనే అతని ద్వారా 10,000 రూపాయలు గోయ హనుమంతు దగ్గర